యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంట్రా ఏర్ నారాయణ, నన్ను చిట్టెమ్మ పంపించింది అనుకుంటున్నావా? కాదురా, నన్ను పంపించింది కాంతమ్మ. నీ చావు కబురు వినాలని అక్కడ ఆవిడ 1000 కళతో ఎదురు చూస్తుందిరా. ఎతవలాగా దెబ్బ కొట్టడానికి నీకు సిగ్గులేదురా? ఇలా వెనక నుంచి వచ్చి పడవడానికి. ఒరే, నీ ముందుకొచ్చి మా కత్తి చూపించి పొట్ట చూపించమని దండం పెట్టి పొడుతాను అనుకున్నావేట్రా? ఏరా, రావడం వెనక నుంచి వచ్చినా చూసావా? పొడిచి మరి నీ ముందుకొచ్చి నిలబడ్డాను. వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, వీరనారాయణ గారు, ఎలా జరిగింది? ఎవర్రా? వీరనారాయణ, వీరనారాయణ, చిట్టిమా, బామ్మ, వీరనారాయణ, 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 వీరనారాయణ. వీరనారాయణ గారు, చిట్టిమా, మామగారిని లేపు. అయ్యో అయ్యో, ఏంటిది? అయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? ఎవరు ఎవరిలా పొడి చేశారు? మాట్లాడండి, ఎవరిలా చేశారు? అయ్యో,
అయ్యో అన్న కూతుర్ని కలవడానికి వచ్చి అన్న దగ్గరికి వెళ్ళిపోయావా? దేవుడా, నా బిడ్డకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తావు? వీడిని అర్థ విషయాన్ని తీసుకెళ్ళిపోయేవే తండ్రి. వీరనారాయణ, అయ్యో వీరనారాయణ, వీరనారాయణ. ఏకాంతమన్నా, బాబాయ్ని సంపించింది నువ్వే కదా, నువ్వే కదా. నేను చంపించడం ఏంటి? నేను చంపించలేదు. ఈ మర్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు చిట్టి. లేదు, నువ్వే ఏదో చేస్తుంటావు, నువ్వే ఏదో చేస్తుంటావు. నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను. నిన్ను ఏమయ్యా, మీరు ఆడాలనుకుంటే పక్కెళ్ళి ఆడుకోండి, అంతేగాని వచ్చే భక్తుల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అడ్డు తప్పుకోండి, మేము వెళ్ళాలి. ఇది మా ఆట, మాకు నచ్చినంతసేపు ఆడతాం. నచ్చితే చూస్తుంటూ, లేదంటే నిలబడి సావు. అంతేగాని నోటికొచ్చినట్టు వాగేవనుకో ప్రాణాలు తీస్తా. ఇంకా పొడిచి చావట్లేదేంట్రా? తొందరగా పొడవండి. అటువైపు వెళ్ళి చూద్దాం. ఏంట్రా, డ్రామాలు ఆడుతున్నారా ఏంటి? మీరు అసలు ఆటగాళ్లేనా లేదా వీధి రౌడీలా? అబ్బా, ఇందాక నేను ఊహించుకున్నట్టే జరుగుతుంది. డైలాగులు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. అంటే సీను మనం అనుకున్నట్టే జరుగుతుందన్నమాట. త్వరగా జరగాలి, అది నా కళ్ళారా చూడాలి. రే 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 రే, ఆయన ఎవరనుకుంటున్నారా? పెద్ద జమీందారు. జాగ్రత్త మరి. ఆడు జమీందారు, నువ్వు పిల్ల జమీందారు. అబ్బా, అసలు అతను ఏమన్నాడని చేసుకున్నారా? మీరు ఖచ్చితంగా వీధి రౌడీ లేరా? మిమ్మల్ని వదిలిపెట్టను, వదిలిపెట్టను. నారా చూసుకుందాం. ఆగు బాబు, ఆగు బాబు, నీకు దండం పెడతాను, ఆగు. వీరనారాయణ, వీళ్ళెవరో కావాలని చేస్తున్నారా? పద వీరనారాయణ, వెళ్ళిపోదాం. పద బాబు, మేము వెళ్ళిపోతాం. వెళ్దాం పదయ్యా. ఆగు బాబు, ఆగవే, మీరేదో పెద్ద జమీందారులు అన్నారు. కత్తి చూడగానే సుస్సు పోసుకుంటున్నారంటే మీరు అసలు జమీందారులేనా లేక కల్తీ జమీందారులా? అయ్యో వీరనారాయణ, అయ్యో అయ్యో, వదలండి 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 వీరనారాయణ, నా బిడ్డను ఏం చేయకండి. అయ్యో అయ్యో వీరనారాయణ, నా బిడ్డను ఏం చేయకండి. అయ్యో వదలండి. ఎవర్రా మీరు? మీరు అట్టాగే పట్టుకోండిరా, ఇది పొడిసి పాడెత్తాను. వీరనారాయణ,
చేశారు చెప్పండి రా. రేయ్ అబ్బా చెప్పండి రా. అబ్బా చెప్పండి రా. అబ్బా ఎవరు నువ్వు? హ? చెప్పు. ఎవరు నువ్వు? చెప్పు. అబ్బా రేయ్, రేయ్, చెప్పండ్రా. చెప్పండి. మీ అందరినీ ఇక్కడికి చంపేస్తా. నిజం చెప్పకపోతే బామ్మగారు. మీ అందరిని ఇక్కడ నరికి పారుతాను. చెప్పండి. ఎందుకు మా బాబాని సంపాదన చేశారు? చెప్పండ్రా. రేయ్, చెప్పండి రా. చెప్పు. చెప్పండ్రా. రేయ్, చెప్పండి రా. రేయ్, బాబు, బాబు, రేయ్, ఒరే వీరనారాయణ, పాత్రదారులు వీళ్ళిద్దరే అయినా సూత్రధారులు ఈ ఆటగాళ్లలాగే ఉన్నారా? వాళ్ళలో ఎవరిని పట్టుకున్నా నిజాలు బయటపడతాయి. అడుగు, నిజం చెప్పమని అడుగు. రేయ్, ఎవర్రా మీరు? చెప్పరా. నా మీద మర్డర్ ఎందుకు ప్లాన్ చేశారు చెప్పరా. రేయ్, మర్యాదగా చెప్పు. రేయ్, చెప్పరా. ఎవరు ప్లాన్ చేశారు? మిమ్మల్ని పంపించింది ఎవరు? ఇదేంటి మొత్తం తారుమారైపోతుంది? నేనే వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. చెప్పరా. రేయ్, చెప్పు. ఎవరు పంపించారా? చెప్పరా. చెప్పు. చెప్పరా. మీ వెనకుంది ఎవరు? ఎవరు ఇదంతా చెప్పన్నారు? చెప్పు. రేయ్, చెప్పరా. ఎవరు మా బాబాని సంపాదన చెప్పారు? చెప్పు. బాబాయ్, అన్నీ చెప్పు. ఏంటండి వీళ్ళేదో సాంప్రదాయంగా గుడి ముందు ఆడుతుంటే వీళ్ళేదో వీధి రౌడీలు అన్నట్టు మిమ్మల్ని చంపడం తప్ప వీళ్ళకేవి పని లేనట్టు అలా బెదిరిస్తారేంటి? వదిలేయండి వీరనారాయణ గారు, వదిలేయండి. రేయ్, పోరా, వెళ్ళు. కాంతమత్త, మర్యాదగా నిజం చెప్పు. ఆ లుసుగొల్పింది నువ్వేనా? మా బాబాయ్ మీద హత్య ప్రయత్నం చేయించింది నువ్వే కదా? హా, ఇది మరీ బాగుంది. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు మీ బాబాయిని చీమ కుట్టినా కూడా నేనే బాధ్యురాలినా? ఏయ్ రాక్షసే, మర్యాదగా చెప్పు. ఎందుకు నా మీద హత్య ప్రయత్నం నేను కాదు. చేయించబోయావు? చెప్పు. సార్ 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 ఆగండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి. జనాలందరూ మనల్ని చూస్తున్నారు సార్. తిరునాళ్ళలో గొడవ పడడం మంచిది కాదు సార్. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం సార్. ముందు లత పెళ్లి దగ్గరికి వెళ్దాం రండి సార్. పదండి ప్లీజ్. అందుకే ఇక మీరు వచ్చింది. పదండి రండి సార్. నువ్వు నా పెళ్లికి వస్తావు రావు అని నానమ్మ చేతుల మీదుగా
నీ చేతుల మీదుగా నా పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను బాబాయ్. ఆ దేవుడు ఉన్నాడు బాబాయ్, అందుకే నా పెళ్లికి మీ ఇద్దరిని పంపించాడు. ఏడుస్తావేంటి బాబాయ్? నా బంగారు తల్లి, నా అన్న పోయాక నా గుండెల మీద ఎత్తుకుని నిన్ను మీ అక్కని పెంచాలనుకున్నానమ్మా. కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా అన్నతో పాటుగానే నిన్ను నా పెద్ద కూతుర్ని ఆ దేవుడు దూరం చేశాడమ్మా, దూరం చేశాడు. బాబాయ్ అంటే అంటే అవును సల్లి, శంకరనారాయణ గారి పెద్ద కూతురు నేనేనని, శంకరనారాయణ గారి చిన్న కూతురు నువ్వేనని బాబాయ్కి తెలిసిపోయింది. చిట్టమ్మా, నువ్వు అనవసరంగా నోరు జారావు. అవును బాబా, ఇప్పుడు ఎలాగైనా మాట మార్చాలి. సరే, ఏదో విధంగా మేనేజ్ చేయి. ఏంటి చిట్టమ్మ నువ్వనేది? మా అనే పెద్ద కూతురు నువ్వా? అది అడుగుతుంటే మాట్లాడమేంటి చిట్టమ్మా? నువ్వు నా పెద్ద మనవరాలివా? చెప్పమ్మా. అది శంకరనారాయణ గారి పెద్ద కూతుర్ని అయ్యుంటే బాగుంటుంది అని అంటున్నానమ్మా. లేకపోతే నేను శంకరనారాయణ గారి కూతురేటి? అమ్మయ్యా, చిట్టమ్మ నిజం చెప్పలేదులే. ఎంతైనా అల్లుడి మీద ఒట్టు పెట్టిందిగా, అంత ఈజీగా నిజం ఎందుకు చెప్తుంది? అయినా నీ పిచ్చి కాని, దాని యాస, దాని భాష, ఇది జమీందార్ గారి కూతురేంటి? దరిద్రం కాకపోతే. అమ్మా, కట్టి ముందే నువ్వు తిరుగుతున్నా నా అన్న కూతురు నువ్వే అని తెలుసుకోలేకపోయినా దురదృష్టవంతున్నమ్మా నేను. అయ్యో బాబాయ్, నేనే మీ అన్న కూతురున్న నిజం ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలని ఎంతో ఆశగా ఎదురు చూశాను బాబాయ్. ఎన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించి నేనే శంకరనారాయణ గారి కూతురున్న నిజం నీకు తెలిసిపోయింది బాబాయ్. ఇది చాలు బాబాయ్, ఈ సంతోషం, ఈ తృప్తి, ఇది చాలు బాబాయ్. బాబాయ్, నా చెల్లి చాలా అదృష్టవంతురాలు. చాలా త్వరగా మిమ్మల్ని కలవగలిగింది, మీ ప్రేమని పొందగలుగుతుంది. కానీ నేనెంతో దురదృష్టవంతురాలి బాబాయ్. అందుకే గట్టి ముందు నవ్వు నానమ్మ ఉన్నా కూడా నోరారు పలకరించలేకపోతున్నాను, మనసారే చేయలేకపోతున్నాను బాబాయ్. అమ్మా లత, నా పెద్ద కొడుకు కూతురు తను నోరారా నాన్నమ్మ అని పిలవాలని, అది నేను మనసారా విని ఆనందించాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశానమ్మా. ఆ దేవుడు నా మీద దయ తలచి ఇన్నాళ్ళకి నిన్ను నా దగ్గరికి చేర్చాడమ్మా. నానమ్మా.